హైదరాబాద్ మహానగర పరిధిలోని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 4000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలో జీవించేందుకు తరలివస్తున్నారు. అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయా రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో నగర శివారులోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అందులో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరిచింది. ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందలాది కోట్లతో ఈ రైల్వే టెర్మినల్ను రైల్వే శాఖ అభివృద్ధి పరిచింది. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి నడవనున్నాయి. 428 కోట్లతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరిచారు. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉండటమే కాకుండా వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా పెద్దగా ఉంది. 5 లిఫ్ట్లతో పాటు 5 ఎస్కలేటర్లను సైతం ప్లాట్ఫామ్స్లో ఏర్పాటు చేశారు. అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్లో ట్రాక్లు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాక్లను నిర్మించారు. ఈ స్టేషన్లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్లో మొత్తం 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలున్నాయి. గతంలో ఒకటి ఉండగా నూతనంగా 2 టెర్మినల్స్ను నిర్మించారు. దేశంలో మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ టెర్మినల్ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రతిరోజు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో వేగంగా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, మద్రాస్, కోల్కతా, వైజాగ్ వైపు వెళ్లే ట్రైన్లో చెర్లపల్లి నుండి నడవనున్నాయి. ఇక ఈ కొత్త టెర్మినల్ రాకతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం ఇక్కడ 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు వంటివి సిద్ధం చేశారు. ఇది ప్రారంభమైతే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది.